హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకు సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అదిరిపోయే 3 శుభవార్తలతో వచ్చినాయండి. ఇవాళ ఎవరైతే పెన్షన్ తీసుకోవాలనుకుంటున్నారో పెన్షన్ ఇస్తారా ఇవ్వరా, సో రేపు ఇస్తారా పెన్షన్ అనే విషయాన్ని కూడా వీడియోలో క్లారిటీగా చెప్తాను. వీడియో ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, అండ్ వరకు చూడండి. వీడియో యూజ్ఫుల్గా కూడా ఉండబోతుందండి. సో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు చిన్న అప్డేట్స్ నేనైతే ఎప్పటికప్పుడు వీడియో చేసి వెళ్తున్నాను, కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. ఇక ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇవాళ మేడే అయితే జరుపుతున్నారు, కాబట్టి మేడే అయితే ఉందండి. కాబట్టి పెన్షన్లు అయితే ఇంకా పంపిణీ అయితే చేయట్లేదండి. అంటే ఇక్కడ మేడే సందర్భంగా ఇక్కడ ఏంటంటే చాలా వరకు ఇతరత్ర ఊళ్ళో కూడా ఎవరైతే పెన్షన్ తీసుకోవడానికి మారుతూ ఉంటారో అలాంటి వారు కూడా ప్రయాణించలేదు. అదేవిధంగా ఎవరైతే ఇక్కడ పెన్షన్లు పంపిణీ చేసే అధికారులు ఉంటారో వారు కూడా ఎటువంటి అప్డేట్ కూడా ఇవ్వలేదండి, పెన్షన్ పంపిణీ చేస్తున్నామని చెప్పేసి. అదేవిధంగా ముందు రోజే పెన్షన్ ఇస్తున్నామని కూడా ఇక్కడ ప్రభుత్వం కూడా ఎటువంటి అప్డేట్ అయితే ఇవ్వలేదు. కాబట్టి సో ఇవాళ అయితే చాలా వరకు పెన్షన్లు అయితే పంపిణీ అయితే చేయరండి ఎక్కడ కూడా. కాబట్టి మీరందరూ ఎవరైతే పెన్షన్ తీసుకోవడానికి ఎక్కడికన్నా వెళ్ళాలంటే కనుక మీరైతే ఆగిపోవచ్చు. అదేవిధంగా ఇంటికి వచ్చి కూడా పెన్షన్లు అయితే అధికారులు అయితే ఇవ్వరండి, ఎందుకంటే ఇవాళ వాళ్ళకి సంబంధించి అయితే సెలవు అయితే ఉంటుందండి, వాళ్ళైతే పెన్షన్ పంపిణీ చేయరు. కాబట్టి రేపు అయితే పెన్షన్లు అంటే రేపు శుక్రవారం అండి, రేపు శుక్రవారం సంబంధించి అందరూ కూడా పెన్షన్లు అయితే పొందవచ్చండి. అందరికీ కూడా ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా కూడా వచ్చేసి ఇంట్లోకి వచ్చేసి మరి పెన్షన్లు అయితే పంపిణీ చేయడం జరుగుతుంది. పెన్షన్ పంపిణీ చేసే టైంలో అధికారులు అయితే మీ ఇంట్లోకి అయితే వస్తారండి తంబులు తీసుకోవడానికి, పెన్షన్ పంపిణీ చేయడానికి. అప్పుడు మీ దగ్గర ఖచ్చితంగా మీ యొక్క ఆధార్ కార్డు, రేషన్ కార్డు అయితే మీ దగ్గర అయితే ఉండవలసి అయితే ఉంటుందండి. ఉంటే కనుక పెన్షన్లు అనేది మీకు అయితే ఇస్తారండి. అదేవిధంగా విద్యార్థులు ఎవరైతే ఉంటారో ఇక పెన్షన్ తీసుకునే విద్యార్థులు, దివ్యాంగ విద్యార్థులు, వారికైతే ఖాతాలు అయితే డబ్బులు అయితే పడతాయండి. కానీ ఇవాళ అయితే పడవండి, వారు కూడా రేపే రిలీజ్ చేస్తారండి ఖాతాలకైతే డబ్బులు. ఇక రాష్ట్రంలో ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో అర్హత కలిగి అందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం శుభార్త చెప్పిందండి. అంటే వీరందరికీ కూడా త్వరలోనే కొత్త పెన్షన్లు అయితే రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయబోతుంది. జూన్ జూలైకి సంబంధించి అయితే కొత్త పెన్షన్లు అయితే ఇస్తామని చెప్పారు. ఇప్పటికే విడో పెన్షన్స్ ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వారందరికీ కూడా పెన్షన్లు అనేది ట్రాన్స్ఫర్ అయితే చేస్తున్నారండి. వారందరూ కూడా ట్రాన్స్ఫర్ అయితే అయిపోతాయండి త్వరగా, ఎర్లీగా కూడా, అంటే చాలా ఫాస్ట్గా కూడా వారికి అయితే ట్రాన్స్ఫర్లు చేసి కొత్త పెన్షన్లు అయితే ఇస్తారండి. సామాన్య భద్రత పెన్షన్ అయితే కనుక 4,000 అయితే వస్తుందండి. దివ్యాంగ పెన్షన్ అయితే కనుక ఇక్కడ వారికి అయితే 6,000 నుంచి 15,000 దాకా కూడా పెన్షన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. రాష్ట్రంలో దివ్యాంగ పెన్షన్ సంబంధించి, సామాన్య భద్రత పెన్షన్ సంబంధించి కూడా త్వరలోనే అప్లికేషన్ ప్రాసెస్ అయితే నడుపుతామని చెప్పేసి అన్నారు. కొత్త వారు ఎవరైతే ఉన్నారో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు అయితే కనుక వారందరూ కూడా 50 సంవత్సరాల ఏజ్ అనేది వారి ఆధార్ కార్డులో ఉంటే చాలండి, వారి అందరికి కూడా కొత్త పెన్షన్ అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అందరూ కొత్త పెన్షన్కి అయితే ఎలిజిబిలిటీ అవుతారండి. కాబట్టి వీరికి 4,000 అనేది దివ్యాంగ పెన్షన్ ఇస్తారండి. ఒకవేళ కనుక దివ్యాంగులు అయితే కనుక సదరం స్లాట్ బుక్ చేసుకుని మీరైతే దివ్యాంగ సర్టిఫికేట్ అయితే పొందొచ్చండి. ఆల్రెడీ మీ దగ్గర సర్టిఫికేట్ ఉందంటే కనుక డిజేబిలిటీ సర్టిఫికేట్, ఆ యొక్క సర్టిఫికేట్ అయితే పెట్టి మీరైతే అప్లై చేసుకుంటే కనుక మీకైతే దివ్యాంగ పెన్షన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి. ఈ రకంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో వారికి సంబంధించి అయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితే అప్డేట్ అయితే వచ్చిందండి. సో రాష్ట్రంలో పెన్షన్దారులు అందరికీ సంబంధించి ఇవాళ అయితే పెన్షన్లు అయితే పంపిణీ చేయరండి, రేపటి నుంచి అయితే పెన్షన్ అయితే పంపిణీ చేస్తారు. అంటే ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా కూడా వీరందరూ కూడా ఇంటింటికి వచ్చి కూడా పెన్షన్ అయితే పంపిణీ చేయడం జరుగుతుందండి. ఇవాళ సెలవు అయితే కంప్లీట్గా అయితే ఉండబోతుందండి. అధికారులు ఎవరు కూడా పెన్షన్ పంపిణీ చేయడానికి రారండి. సో గ్రామాల్లోకి రారు. అదేవిధంగా ఎవరైతే సిటీల్లో పంపిణీ చేస్తారో అర్బన్ ఏరియాలో ఇక అక్కడ కూడా గ్రామ వార్డు సచివాలయాలు అయితే ఇక్కడ యొక్క పెన్షన్ సంబంధించి అయితే ఎటువంటి అప్డేట్ అయితే మనకి ఇవ్వలేదండి. కాబట్టి పెన్షన్లు అయితే ఇవాళ అయితే పంపిణీ చేయరండి, రేపే పెన్షన్లు అయితే అందరూ కూడా తీసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈ పెన్షన్లకు సంబంధించి ఎప్పుడు చిన్న అప్డేట్ వచ్చినా లేదంటే కనుక ఏమైనా మార్పు చోటు చేసుకున్నా కూడా నేనైతే వెంటనే ఒక వీడియో చేసి అయితే తెలుపుతాను. కాబట్టి తప్పకుండా అందరూ కూడా తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. సో ఇది ఫ్రెండ్స్ వీడియోలో.